రుక్మిణి అయితే ఇంట్లో నగలన్నింటిని తీసుకుని వచ్చి అలా చెక్ చేస్తూ ఉంటుంది. అది చూసి వాళ్ళ పిన్ని అయితే, అమ్మ ఇవన్నీ వేసుకుంటే నువ్వు మహాలక్ష్మిలా ఉంటావమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని రుక్మిణి ఇలా అంటూ ఉంటుంది, నేను ఇవన్నీ ఇప్పుడు వేసుకొని ఊరి మీద తిరగడానికి కాదు, ఇవన్నీ కలిపితే ఎంత డబ్బు వస్తుందో ఏంటా అని లెక్క వేయించడానికి బయటకు తీశానని చెప్పి అంటుంది. ఇంతలో వాళ్ళ బాబాయ్, అమ్మ రుక్మిణి నీకు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పాలమ్మా అని చెప్పి వస్తాడు. అది విని రుక్మిణి అయితే, ఏంటి చెప్పండి అని చెప్పి అంటుంది. శ్యామ్కి ఏదో ఆటో ట్రక్ నడిపే ఉద్యోగం వచ్చిందటమ్మా అని చెప్పి అంటాడు. అది విన్న రుక్మిణి అయితే, ఓ ఏ ఆఫీస్లోనో కాదు కదా, ఆటో ట్రక్ డ్రైవర్ కదా, ఉన్నీలే అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకో విషయం చెప్పాలమ్మా, పండుని ప్రైవేట్ స్కూల్లో నుండి మానిపించి వీధి స్కూల్లో వీధి చివర ఉన్న స్కూల్లో జాయిన్ చేశారమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న రుక్మిణి అయితే అలా ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటమ్మా పండుని వీధి స్కూల్లో జాయిన్ చేశారని నీకేమైనా బాధగా ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నాకేమీ బాధగా లేదు, ఒక రకంగా శ్యామ్ మంచి పనే చేశాడు. నేను పండుకి క్యారేజ్ తీసుకుని వెళ్ళి తనకి ఇష్టమైన ఐటమ్స్ అన్నీ తీసుకుని వెళ్ళి పండుని దగ్గర చేసుకుంటానని చెప్పి రుక్మిణి అంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.